ఈ చైర్లో ఎవరు లేరా ఇప్పుడు? ఎవరున్నారు? గాలి ఉంది, ఎయిర్ ఉంది. కూర్చో. ఇప్పుడు కూర్చున్నాడు, గాలి ఏమైంది? దూరంగా పోయింది. ఎయిర్ అనుకుంటా. ఇంతకుముందు ఎయిర్ ఉంటే అది పక్కకి వెళ్ళిపోతే నువ్వు కూర్చోగలిగినావు. పద్మాసనం వేసుకో. ధనుష్ ఎయిర్, నువ్వు కూర్చోవాలంటే ఏం చేస్తే కూర్చోగలవు? సో ధనుష్ ఏం చేయాలా? మూవింగ్ అవుట్. ధనుష్ తోసేస్తేనే ఆ చోట్లో కూర్చుంటాడు, లేకపోతే కూర్చోలేడు. అవునా? అదే విధంగా ఎక్కడైనా ఇక్కడ ఆల్రెడీ ఎయిర్ ఉంది, నీకు తెలియకుండానే ఏం చేస్తున్నావంటే నువ్వు కూర్చునేటప్పుడు కూర్చునేటప్పుడు ఇంతకుముందు ధనుషుడు తోసేసావే అట్లా ఎయిర్ ఏదో తోసేస్తే నువ్వు అక్కడ కూర్చుంటావు. ఎయిర్ ఆల్రెడీ కూర్చున్న చోట్లోకి నువ్వు ఎప్పుడు కూర్చోలేవు. క్యాన్ వి డూ ఎన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దిస్? రైట్. థర్మాకోల్ ముక్కలను నేనేం చేసినానంటే దేనిలోకి వేసేసాను? బకెట్లో ఉన్నాయా నీళ్ళు? రైట్. ఈ నీళ్ళలోకి ఏం చేస్తామంటే ఇది కూడా నీళ్ళు పెట్టానా? రెడీ? అబ్రకదబ్రా దబ్రకబ్రా. 1 2 3. నీళ్లు లోపలికి పో. నీళ్లు లోపలికి పోయింటే థర్మాకోల్ ముక్కలు ఏమైండేవి? లోపలికి నీళ్లు పోతే పైకి వచ్చిండేవి, అడుగు దగ్గరికి పైకి వచ్చిండేవి. అవునా? రావడం లేదు. చూడండి, నీళ్లలోకి ముంచుతా అన్న థర్మాకోల్ ముక్కలను చూపిరా చిన్నోడా, దగ్గరికి పెట్టి చూపి. మీరు కూడా చూడండి. ఏం చేస్తే ఎందుకు వాల్చాలా? మన ఆకాశ్ ఏం చెప్తున్నాడు అంటే పక్కకు వాల్చుతారంటాడు. వాలిస్తే థర్మాకోల్ ముక్కలు బయట వస్తాయా, గాలి బయట వస్తుంది? లోపల ఉండే ఎయిర్ బయట వస్తే అక్కడ జాగా ఖాళీ అయితే, అంటే ధనుష్ గారిని సీట్లో నుంచి దోసేస్తే జగదీష్ గారు కూర్చున్నట్టుగా వంచిన ఏమొస్తానైరా? అవునా? ఉంచేసినామా? ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయిరా? అంటే లోపల ఉండే గాలి అంతా బయట వచ్చేసినాకనే లోపలికి ఏం పోగలిగింది? నీళ్లు పోయినాయి. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎయిర్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అని తెలుస్తోందా లేదా? రైట్. ఓకే.